హలో హాయ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు హాఫ్ టికెట్ వ్లాగ్స్ అని ఇలా చెప్పి కొన్ని మంత్స్ అవుతుంది. నేను కూడా కొన్ని మంత్స్ నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను నా ఛానల్లోనే. సో అందుకు గల రీజన్స్ ఏంటి అన్నది ఈరోజు ఇవాల్టి వీడియోతో స్టార్ట్ చేస్తాను. అండ్ ఆల్సో నేను రీసెంట్గా డెసిషన్ మేకింగ్ అని చెప్పి కొన్ని వీడియో అయితే చేశాను. అది ఎందుకు అలా తీసుకున్నాను అండ్ నేను జాబ్ చేంజ్ కూడా అవుతున్నాను అని కూడా చెప్పాను. సో ఇంతకీ నాకు జాబ్ వచ్చిందా, జాబ్ చేంజ్ అయ్యానా లేదా అన్నది అన్నీ ఈరోజు ఇవాల్టి వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ నేను డెసిషన్ మేకింగ్ అని ఒక వీడియో చేశాను కదా, అది ఎవరైనా చూడకపోతే మాత్రం డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను. ఖచ్చితంగా చూసిన తర్వాత ఈ వీడియోని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నట్లయితే నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇన్ని నెలలు నేను అంటే ఆల్మోస్ట్ 4 months అవుతుంది నేను వీడియోస్ చేయకపోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే నాకు కొత్తగా రీసెంట్గా జాబ్ వచ్చింది అన్నమాట. సో ఆ జాబ్లో నేను బాగా ఇన్వాల్వ్ అయ్యాను. ఎందుకంటే నాది 0 ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్ని కాబట్టి. సో అంత పెద్ద తోప్ జాబ్ ఏమీ కాదు, ఏం జాబో అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు కదా. సో నేను చేస్తున్నది ఏంటంటే ఒక టీచింగ్ ఫీల్డ్ మాట, ఒక రెప్యూటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ టీచర్గా నేనైతే జాయిన్ అయ్యాను. సో నాకు ఇప్పటి వరకు ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా వదిలేసి టీచింగ్ ఫీల్డ్లోకే ఎందుకు ఎంచుకున్నాను అన్నది కూడా ఈరోజు ఇవాల్టి వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. చాలా కష్టమండి ఆ ఎక్స్పీరియన్స్ అంతా వదిలేసి ఇంకొక అన్నోన్ ఫీల్డ్లోకి వెళ్ళడం అంటే చాలా కష్టం అన్నమాట. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఫ్రెషర్గా వెళ్ళడం అంటే ఇంకా చాలా బాధాకరమైన విషయం. అంతకన్నా బాధాకరమైన విషయం ఏంటంటే శాలరీ మాట. సో ఎక్కువ శాలరీ నుంచి తక్కువ శాలరీకి రావడం ఎవరైనా సరే నాకు తెలిసి ఎవరు ఒప్పుకోరు. ఏదో ఒక్కటి చేసైనా సరే మళ్ళీ అదే ఫీల్డ్లోకి వెళ్తారు. బట్ నేనైతే మాత్రం కేవలం నా చిలకమ్మ కోసం మాత్రమే ఈ ఫీల్డ్ని ఎంచుకున్నాను. సో నేను కొత్తగా వెళ్ళిన జాబ్ కూడా కొంచెం కష్టమైంది నాకు. ఎందుకంటే నేను ఒక టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాను కదా, ఎక్కువ యాక్టివిటీస్ ఇచ్చే పిల్లల్ని ఎంగేజ్ చేయడం ఎలా అన్నది నేనైతే ఇక్కడ నేర్చుకున్నాను. అండ్ సో అందులో నేను చాలా 0 ఎక్స్పీరియన్స్ కాబట్టి కొంచెం అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి నాకైతే చాలా టైం పట్టింది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఏప్రిల్ వచ్చిందంటే ఆల్మోస్ట్ పిల్లలందరికీ హాలిడేస్ కాబట్టి సో నేను ఎప్పుడు ఫ్రీ అయ్యానమాట. సో అందుకనే ఇప్పటి నుంచి నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను రెగ్యులర్గా. ఖచ్చితంగా నా వీడియోస్ని అయితే చూసి ఎంకరేజ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.